పంచశరద్వయస్కుడవు బాలుడవించుకగాని లేవు. భాషించెద తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములో నియర్థమకించుకయైనను జప వసుదేంద్రుని ముందట మాకునౌదలల్ వంచుకొనంగన్ చేసితివి వైరిభూషణ వంశదూషణ. పోతన మహాభాగవతం 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుని విద్యాభ్యాసము గురించి హిరణ్యకశిపుడు అడుగగా అందులకు ప్రహ్లాదుడు శ్రీహరి వైపు ఆయన సన్నిధిలో నా మనసు విహరిస్తున్నది. అందులకు గురువులు రాజసేవకుడైన చండామార్కులు హిరణ్యకశిపుని వైపు చూస్తూ ప్రహ్లాదుని గురించి ఈ విధముగా కోపించి పలికినారు. పద్యభావము: బాలక, 5 ఏళ్ల పసివాడివి, చూడటానికి ఇంత కూడా లేవు. అనవసరంగా ఎక్కువగా వాదిస్తున్నావు. మేము చెప్పిన తర్కము మొదలైన శాస్త్రాలలోని ఒక్క విషయము కూడా చెప్పటము లేదు. మహారాజు ముందు మేము తల వంచుకునేటట్లుగా అవమానము కలిగించావు. శత్రువుని మెచ్చుకుంటూ నీ వంశానికి మచ్చ తీసుకొని వచ్చినావు అని వివరించినారు. పంచశరద్వయస్కుడవు బాలుడవించుకగాని లేవు. భాషించెద తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని యర్థమకించుకయైనన్ జప వసుదేంద్రుని ముందట మాకు నౌదలల్ వంచుకొనంగన్ చేసితివి వైరిభూషణ వంశదూషణ. శుభం.